గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా పాలకపక్షానికి సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించి ఆ నాయకులు, కార్యకర్తలు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో దానికి మించి డబల్ విమర్శలు పోలీసులు ఎదుర్కొంటూ ఉన్నారు. దేశంలో ఏ వ్యవస్థ కూడా, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం నుంచి ఎదుర్కొన్నంత తీవ్రమైన విమర్శలు, ఇంత దారుణమైనటువంటి ఉద్యోగ నిర్వహణ దేశంలో ఎవరూ చేసి ఉండరు. ప్రతిదీ విమర్శలే. అసలు పోలీసులు అంటే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్. పోలీసులు అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో, మనం జనాలు భయపెడుతున్నాం, మన దగ్గర లాఠీలు ఉన్నాయి, డ్రస్ ఉంది, భయపెడుతున్నామని. అవి ఉన్నంత వరకు భయపెడతారేమో. జనాలు ఎవరు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఏం విచారణ చేసినా, వాళ్ళు నిజంగా విచారణ చేసినా అందులో నిజం ఉందని చెప్పి జనాలు అనుకోని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు మద్యం కేసులు చూస్తూ ఉన్నాం తాజాగా. ఏకంగా ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబులే నన్ను కొట్టారు, దారుణంగా హింసించారు అని, 6 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను అని డీజీపీకి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని మీద సిట్టు స్పందించుకుంటూ అంతా అబద్ధం అని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత చూస్తే బేసిక్గా ఓనామాలు తెలిసిన వాళ్ళకు కూడా సిట్టు అబద్ధం చెబుతుందనే అర్థమవుతుంది. సిట్టు వివరణలో ఏమంటున్నారు? ఆ కానిస్టేబుల్ చెప్పింది తప్పు అంటున్నారు. కానిస్టేబుల్ చెప్పింది తప్పు అంటున్నారు. కానిస్టేబులే సిట్ అధికారుల పేరు రాసి నేను చచ్చిపోతా అని బెదిరించారు అన్నారు. ఎవరైనా ఎందుకు బెదిరిస్తారు? ఒక కానిస్టేబుల్ ఐపీఎస్ అధికారులను బెదిరించాడు, నమ్మశక్యంగా ఉందా? మీరు శారీరకంగా, మానసికంగా వేధించకుండా ఆ మాట అన్నాడా? ఎందుకు అట్లా అన్నాడని చెప్పాలి కదా వీళ్ళు. 6 రోజులు ఆయన మణిపాల ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాను అన్నారు. అవునా కాదా చెప్పాలి కదా వీళ్ళు. దేనికోసం వైద్యం చేయించుకున్నాడు? పోయి డాక్టర్ రిపోర్ట్స్ బయట పెట్టండి. మీరు ఏం రాసిస్తే ఆయన మీద సంతకం పెట్టాలి అన్నది ఈ మద్యం కేసులు విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతున్న ఎపిసోడే కదా. ఈ కానిస్టేబులే కాదు కదా. అంతకుముందు వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పెట్టి సంతకం పెట్టమన్నారు, మేము పెట్టలేమని చెప్పి మేజిస్ట్రేట్ దగ్గర చెప్పారు కదా. ఎక్కడైనా కూడా ఒక పోలీస్ వ్యవస్థ ప్రజల్లో ఇంత పలుచనైతే అసలు ఎవరి ప్రయోజనాల కోసం పోలీసులు ఇంత దారుణంగా పనిచేస్తారో నిజంగా అర్థం కాదు. మీరు జెన్యూన్ విచారణ చేసినా నమ్మని పరిస్థితులకు జనం వచ్చేసారు. మరి ఆ వ్యవస్థలో ఉన్న ఎవరైనా నిజాయితీ పరులే అయినా వాళ్ళే ముందుకు రావాలేమో, ఈ వ్యవస్థను మళ్ళీ దారిలో పెట్టేకి వాళ్ళే ముందుకు రావాలేమో. మళ్ళీ దీని మొత్తం మీద మళ్ళీ ఒక సీనియర్ అధికారితో విచారణ జరిపించమని డీజీపీకి సిట్టు వాళ్ళు అడుగుతూ ఉన్నారట. మీ మీద నమ్మకం లేదు, ఇంకో విచారణ అధికారిని ఎవరు నమ్ముతారు? మీ విచారణే నమ్మకం లేదు జనానికి. లేదు మేము జెన్యూన్గా చేస్తున్నామంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని చెప్పాలి. ఒక రిటైర్డ్ జడ్జితోటైనా విచారణ జరిపించమని చెప్పాలి. కానీ పోలీసులు అంటే ఒకప్పుడు కానీ చాలా గౌరవం ఉంటూ ఉండే. ఏ సీరియస్ అంశం మీదైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్పందిస్తున్నది లేదు. రాజకీయ పార్టీ నాయకులకు మించి వాళ్ళ మీడియా సమావేశాలు, వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ ప్రవర్తన చాలా బాధాకరం.